ఉత్తర తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే రోజువారీ ఆదాయం సుమారు 20 లక్షలు. ఆయనకు ఎటువంటి వ్యాపారాల నుంచి పెద్దగా ఆదాయం ఏమీ సమకూరడం లేదు. కానీ ఇండస్ట్రియల్ వేస్టేజ్ ద్వారా పెద్ద మొత్తంలో లాభాలు సమకూరుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఎమ్మెల్యేకు వేస్టేజ్ తరలించి బిజినెస్ కూడా లేదని తెలిసింది. అయితే ఆ ఇండస్ట్రియల్ వేస్టేజ్ను ఇతర ప్రాంతాలకు సరఫరా చేసే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కు స్పెషల్ ట్యాక్స్ విధించడం వల్లే సమకూరుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు ట్యాక్స్ చెల్లించాకే ఆ ప్రాంతం నుంచి వెహికల్స్ బయటకు వెళ్లేందుకు లీడర్లు పర్మిషన్ ఇస్తున్నారనేటువంటి చర్చ స్థానికంగా జరుగుతున్నది. ఎవరైనా నిర్దేశించిన ట్యాక్స్ చెల్లించకపోతే ఆ వెహికల్ అక్కడి నుంచి బయటకు వెళ్ళనివ్వరంటూ టాక్. ఈ తతంగం మొత్తం సదరు ఎమ్మెల్యే అనుచరులు, స్థానికంగా ఉన్న పోలీసులు, ట్రాన్స్పోర్ట్ సిబ్బంది సహకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. కొన్ని నెలలుగా దీనిపై నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సగం ఎమ్మెల్యేలకు, మిగతా సగం పంపకాలకట. నిత్యం వసూలు చేసే స్పెషల్ ట్యాక్స్లో ఎమ్మెల్యేలు న్యాయబద్ధంగా అన్ని పార్టీల రాజకీయ నేతలకు వాటాలు ఇస్తున్నట్టు ప్రచారం ఉంది. అలాగే ప్రాంతంలోని రెవెన్యూ, పోలీస్, ట్రాన్స్పోర్ట్, స్థానిక పలుకుబడి ఉన్న వ్యక్తుల హోదాలో మేరకు నగదు పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆ ప్రాంతంలో పార్టీల మధ్య విమర్శలు, ఆరోపణలు లేకుండా అంతా సాఫీగా సాగిపోతున్నదంటూ వినికిడి. ఆ దందాలో అందరికీ భాగస్వామ్యం ఉండడంతో ప్రశ్నించే వారే కరువయ్యారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇది ఎమ్మెల్యే ఆదాయము రోజుకి 20 లక్షలట. ఒక ఎమ్మెల్యే ఆదాయము రోజుకు 20 లక్షల రూపాయలట. ఏం చేసి సంపాదిస్తారా 20 లక్షలు? ఒక ఇండస్ట్రియల్ వేస్టేజ్ని ఇక బయటికి పంపించి ఆయన మొత్తం దందా నడిపిస్తున్నట్ట ఒక ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యే. సో పెద్ద పెద్ద ట్రక్కులు, వ్యాన్లు ఉంటాయి కదా, సో ఆ వ్యాన్ల నుంచి ట్రక్కుల నుంచి ఈయన వేస్టేజ్ పంపిస్తే ఆ ట్రక్కుల దగ్గర 20 లక్షలు వసూలు చేయాలి. రోజుకి 20 లక్షల పైసలు వసూలు అవుతున్నాడు, ఒక రోజుకి 20 లక్షలు. ఇక ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు, పోలీస్ అధికారులు, ఇతర ఏ అధికారులు ఉంటే అధికారులందరూ కూడా ఎవరి వాటాలా కలగబోతున్నాయట. సో ఎంత బాగున్నదా బిజినెస్? రోజుకి 20 లక్షలు అంటే నెలకి ఎన్ని అయితే ఆలోచన చేసుకోరు. 10 రోజులకు 2 కోట్లు, దాదాపు 5 నుంచి 6 కోట్ల రూపాయలు కేవలం ఆ ఇండస్ట్రియల్ వేస్టేజ్ మీదే ఎమ్మెల్యేకి వస్తున్నాయి. ఈ లెక్కన మరి నెలకు 5-6 కోట్లు అంటే సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నాడు? 50-60 కోట్లు. సో ఒక్కసారి ఆలోచించాలి. మరి మొదలు పెట్టినట్టు ఆయన గెలిచినప్పటి నుంచే మెల్లగా మొదలు పెట్టినట్ట. అన్ని నియోజకవర్గాలు అలజడి ఉన్నది. మరి ఈ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఎందుకు అలజడి లేదని చెప్పేసి ఇంటెలిజెన్స్ ఆరాధిస్తే కాక కథలని బయటపడుతున్నాయట. అంటే ఏ నియోజకవర్గానికి పోయినా ప్రతిపక్షమోడో లేకపోతే పోలీసులో ఇంకోలో ఒకరి మీద విమర్శలు చేస్తారు. అది సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే మీద ఎవరు ఎటువంటి ఆరోపణ చేయట్లేదంటే ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నది? అంత బాగా అభివృద్ధి చేస్తూ ఉన్నాడా అని ఒకసారి ఇంటెలిజెన్స్ పోయి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళని ఆరాధిస్తే మొత్తం కథ బయటపడదట. 20 లక్షలు రోజుకు సంపాదిస్తూ ట్యాక్సులు వేస్తూ ఇండస్ట్రియల్ వేస్టేజ్కి సహకరిస్తున్నాడట. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలకు 4 కట్టలు, అధికారులకు 4 కట్టలు, యంత్రాంగానికి 4 కట్టలు, కింద అనుచరులకు 4 కట్టలు. ఇక మొత్తం దందా సాఫీగా జరిగిపోయాయి కదా, దీనివల్ల ఎటువంటి అడ్డంకి లేదు కదా. సో క్లియర్గా ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు ఇంకా అవినీతికి పాల్పడుతున్నందుకే ఈ వార్తనే నిదర్శనం. సో మరి మీ నియోజకవర్గంలో కూడా మీ ఎమ్మెల్యేలు ఇట్లా సైలెంట్గా వ్యాపారాలు ఏమైనా చేస్తున్నారో చూడండి. చేస్తే మా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా మీడియా దృష్టికి తీసుకురండి. తొలి వెలుగు ప్రజల పక్షాన ముందుగా అడిగేస్తుంది కాబట్టి తొలి వెలుగు దృష్టికి తీసుకురండి. మీ నియోజకవర్గంలో కూడా ఇటువంటి ఎమ్మెల్యేలు ఉంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా మా ఎమ్మెల్యే మంచోడు, మా ఎమ్మెల్యే శుద్ధపూస, బాగా అభివృద్ధి పనులు చేస్తున్నాడు, ఎవరి జోలికి పోడు, ఏ అవినీతి మరకలేదని ఎక్కడ కూడా మీరు కళ్ళ కూడా అనుకోవద్దు. సో ఇటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉంటారు. అందరినీ మనం అనట్లే, కొందరు ఎమ్మెల్యేలు ఇట్లా కూడా ఉంటారు. ఎవరికి తెలియకుండా